నా బర్త్డే వ్లాగ్ అనమాట. అరుణాచలం వెళ్దామని డిసైడ్ అయ్యాను. ఐఎమ్ ఎక్సైటెడ్. అలా మధ్యలో సన్ రైజ్, మంచి డ్రైవర్ దొరికాడు గైస్ మాకు. ఫైనల్లీ నా అరుణాచలం వాళ్ళు నాకు ఒక సజెషన్ ఇచ్చారన్నమాట. హ్యాపీ బర్త్డే టు మీ. బర్త్డే రోజు ఇలా గిరి ప్రదక్షిణం చేయడం, గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కంపల్సరీ మై డ్రెస్. దర్శనం చాలా బాగుంది, అయిపోయింది. నా వ్లాగ్ లో కనబడిన అపరిచితుడు గైస్. నా బర్త్డేకి అరుణాచలంలో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా బోనం. ఈ వ్లాగ్ నా బర్త్డే వ్లాగ్ అనమాట. ఐఎమ్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ రేపు నా బర్త్డే గైస్. ఈరోజు అక్టోబర్ 31 నా బర్త్డే. సో నా బర్త్డేకి నాకు హైదరాబాద్లో ఉండాలని లేదు, అలా అని చెప్పి ఇంటికి కూడా వెళ్ళాలని లేదనమాట. సో అందుకని చెప్పి అరుణాచలం వెళ్దామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్లీ అరుణాచలం ప్లాన్ ఎప్పటి నుంచో ఉంది, కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో అప్పుడు అర్థమైంది, మనం అనుకున్నప్పుడు కాదు, ఆయన పిలిచినప్పుడే వెళ్ళగలుగుతామని. సో ఫైనల్లీ టైం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే అరుణాచలానికి స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు అక్టోబర్ 30 ఎర్లీ మార్నింగ్ 3:30 అలా అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే కనీసం ఈవినింగ్ కల్లా అరుణాచలంలో ఉంటాము. సో అప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసి 31 అంటే బర్త్డే రోజుని ఇంకా డైరెక్ట్ దర్శనం చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. సో కమ్ విత్ మీ, లెట్స్ గో టు అరుణాచలం. చుట్టూ పొలాలు, అలా మధ్యలో సన్ రైజ్, క్రేజీ. సో చెప్తానా చెయ్యవరదో కూడా. సో ఇంకా 3 hours ఉందన్నమాట అరుణాచలం వెళ్ళడానికి. పొద్దున్న నుంచి పోతూనే ఉన్నాం, అయినా మంచి డ్రైవర్ దొరికాడు గైస్ మాకు. ఉన్న టైం కన్నా కొంచెం ఫాస్ట్గానే వెళ్తున్నాం. సో యా, ఇంకా 3 more hours టు గో. ఇది కొత్త మైక్ కొనుక్కున్నాను గైస్, వాయిస్ క్లారిటీగా రావడం కోసం. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం, బై. ఫైనల్లీ నా అరుణాచలం గైస్. స్టేకి వచ్చేటప్పటికి 6:30-7 అలా అయినట్టుంది టైం, ఎందుకంటే మధ్యలో చాలాసేపు ఆగామన్నమాట లంచ్కి అని చెప్పి. సో అందుకని లేట్ అయింది, 6:30-7 అలా అయింది. వచ్చిన వెంటనే మంచిగా తినేసి ఒక మంచి స్లీప్ వేసామన్నమాట. ఇప్పుడైతే రైట్ నా 10 అవుతుంది. మేము 10కే స్టార్ట్ అవుదామని అనుకున్నాం. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యి గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి మళ్ళీ వెంటనే వచ్చి దర్శనానికి వెళ్ళాలి. సో ఇది ప్లాన్ అన్నమాట, చూద్దాం. ఎక్సైటెడ్ ఫర్ గిరి ప్రదక్షిణ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకు ఒక సజెషన్ ఇచ్చారన్నమాట. గిరి ప్రదక్షిణ చేసినప్పుడు బేర్ ఫుట్తో నడవద్దు. ఫస్ట్ ఒక 9 kilometers బాగానే ఉంటుంది, తర్వాత ఒక 5 kilometers చాలా కష్టం అంట నడవడం. సో ముందు నుంచి ఒక 3 pairs of socks వేసేసుకో అని చెప్పారు. సో నేనైతే తెచ్చుకున్నా, చూద్దాం. నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాక ఐ విల్ గివ్ యూ దట్ సజెషన్. ఇట్స్ మై బర్త్డే గైస్. హ్యాపీ బర్త్డే టు మీ. బర్త్డే రోజు ఇలా గిరి ప్రదక్షిణం చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎవ్రీ ఇయర్ బర్త్డేకి 12కి కేక్ కట్ చేయడం, ఇలా రొటీన్ కాకుండా ఇలా గిరి ప్రదక్షిణం చేస్తున్నాను గైస్.
ఫైనల్లీ గిరి ప్రదక్షిణం అయిపోయింది గైస్. సో టైర్డ్. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో సజెస్ట్ చేస్తా అని చెప్పి. వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ ఇస్, గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కంపల్సరీ ఒక 3 pairs ఆఫ్ సాక్స్ అయినా వేసుకోండి. బికాస్ అసలు సాక్స్ వేసుకుంటేనే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. వేసుకోకుండా నడిస్తే ఇంకా సో ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ లేట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్దాం అనుకున్నాం, లేట్ అయింది. చూడాలి ఎంత టైం పట్టిద్దో. అండ్ దిస్ ఈస్ మై డ్రెస్. నేను ఫుల్గా తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే దర్శనంకి లేట్ అయిపోతుంది, అయిన తర్వాత కలుపు. సో ఇప్పుడే దర్శనం అయ్యి బయటకు వచ్చామన్నమాట. దర్శనం అయితే మాకు లేట్ ఏం ఇవ్వలేదు, ఫాస్ట్గానే అయిపోయింది. కాకపోతే గిరి ప్రదక్షిణ చేసి ఉన్నాను కాబట్టి కాలు ఫుల్ నొప్పులు అన్నమాట. బట్ దర్శనం చాలా బాగా అయింది. ఐఎమ్ సో హ్యాపీ. అయిపోయింది మోసం అయిపోయింది గైస్. నా బర్త్డే ఓపిక అయిపోయింది. నాకు కొబ్బరి బోండంతో ఎంజాయ్ చేస్తున్నాను, అస్సలు ఓపిక లేదు. ఎండ ఎలా ఉందో తెలుసా లిటరల్లీ. సో ఫైనల్లీ బర్త్డే అరుణాచలంలో చేసుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంత హ్యాపీగా ఉన్న ఓపిక మాత్రం అస్సలు లేదు గైస్. అందుకే ఒక బోండం తాగి రిఫ్రెష్ అయ్యాము, కానీ బోండంలో నీళ్ళు లేవు. ఓకే, అలా బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ వీధుల్లో నా బర్త్డేకి అరుణాచలంలో ఉన్నాను, బెంగళూరులో ఉన్నాను. వెరీ నైస్ యాక్చువల్లీ. నార్మల్గా తిరుగుతున్నాం ఏదైనా ఒక ఫుడ్ ప్లేస్ కోసం. చెప్పు. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్ తినడానికి వెతుక్కున్నాము, కానీ ఇప్పుడు అప్పుడే ఇంకా తినాలని లేదనమాట. ఎందుకంటే లంచ్ 4-5 ఆ టైంకి తిన్నాము. సో ఇప్పుడు ఏంటంటే నందన ప్యాలెస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ ఉంది. ఉన్న అన్ని ప్లేసెస్లో లైక్ బిర్యానీ రెస్టారెంట్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని అన్నారు కాబట్టి బాగుంది. బేసికల్లీ ఎలక్ట్రానిక్ సిటీ ఫస్ట్ డెవలప్డ్ ఏరియా ఇన్ బెంగళూరు అంట. సో ఇక్కడ ఇన్ని ప్లేసెస్ ఉండగా ఇన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నా జనాలు మాత్రం చిన్న చిన్న షాప్స్ దగ్గరే తింటున్నారు. పైగా ఫ్రైడే నైట్ కాబట్టి మంచిగా చిల్ అవుతున్నారు అన్నమాట జనాలు. నా వ్లాగ్ లో కనబడి అపరిచితుడు గైస్. వ్లాగ్ లో కనిపించడానికి మా ఫ్రెండ్స్ కి సిగ్గు గైస్, రారు అసలు వ్లాగ్స్ లోకే రారు. ఇంట్లో తెలిస్తే కొంతమంది ఇంట్లో చెప్పకుండా తిరుగుతారు గైస్. ఇంట్లో చెప్పకుండా తిరిగే వాళ్ళకి వ్లాగుల్లోకి రావడానికి షై కాదు, ఇంట్లో దరివేస్తారని భయం, నరుకుతారు. నాలా ఉండాలి జెన్యూన్ గా, ఏం చేసినా ఇంట్లో చెప్పి చెయ్యాలి. ఇప్పుడే పందిల్లాగా మోమోస్ తినొచ్చారు, వాళ్ళు కూడా వ్లాగుల్లో కనబడరు ఎందుకంటే వాళ్ళకి సిగ్గు. ఇప్పుడే ఓ బుడ్డది వచ్చింది, ఇదే గైస్ ఆ బుడ్డది.
మొత్తం బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ స్ట్రీట్స్ మొత్తం తిరిగేసి ఫైనల్లీ ఇక్కడ నందన ప్యాలెస్కి వచ్చామన్నమాట. ఇట్స్ మై బర్త్డే, ఇట్స్ మై బర్త్డే. సో నా బర్త్డే వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనా బోనా. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై క్యూటీస్.